మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూసినట్లయితే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని ఒక చక్కని మాట రాయబడి ఉన్నదండి. స్వాస్థ్యము స్వాస్థ్యము అని మనం చూసినట్లయితే ఆ పదమునకు కరెక్ట్గా అర్థం ఏంటి? హెరిటేజ్, లేకపోతే ఇన్హెరిటెన్స్, లేకపోతే ప్రాపర్టీ అని. దేవుడు మనకు ఇచ్చిన ఒక ప్రాపర్టీ ఏంటి? గర్భఫలం. కుమార్తె అయినా కుమారుడైనా దేవుని యొక్క దృష్టిలో సమానులు. ఎంతోమంది ఈ దినాన గర్భఫలం కోసం ఎంతో వేదన పడుతూ ఉన్నారండి. అయితే చాలామంది చాలా ఈజీగా ఈ గర్భఫలాన్ని పొందుకుంటారు. అయితే వారి యొక్క దృష్టిలో అంత విలువైన ఒక స్వాస్థ్యంగా తమ బిడ్డలు ఉండడం లేదు. మనము లోకపరంగా ఏదైనా ఒక ప్రాపర్టీని కలిగి ఉంటే ఎంత జాగ్రత్త తీసుకుంటామండి, ఎంత వాల్యూ ఉంటుంది మన కన్నులలో ఆ యొక్క స్థలమును గురించి. ఉదాహరణగా ఒక స్థలాన్ని మనం ఎంతో శ్రమించి డబ్బుల్ని కూడబెట్టుకొని ఒక స్థలాన్ని కొన్నాము అంటే మనం ఏం చేస్తాము? అది చాలా విలువైనది మన యొక్క కన్నులకు. దానిని మనం క్లీన్ చేసుకుంటాము. ఒకవేళ వెంటనే మనం ఇల్లు కట్టుకోలేకపోతే దాని చుట్టూ ఒక కంచెని ఏర్పాటు చేసుకుంటాము. మనం కొన్న ఆ స్థలాన్ని మన యొక్క పేరు మీద మనము రిజిస్టర్ చేసుకుంటాము. ఎవరన్నా వచ్చి కబ్జా చేయకుండా, అంటే ఆక్రమించుకోకుండా ఎంతో జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం కదా. మరి ఇంత జాగ్రత్త మీరు మీ యొక్క బిడ్డలు ఎట్లా కలిగి ఉన్నారు? అంత విలువ మీ యొక్క దృష్టిలో మీ బిడ్డల జీవితం అంత విలువగా ఉందా? అంత విలువను వారు కలిగి ఉన్నారు? ఒక్క మారు ఆలోచిస్తారా? యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యం కదా, ఆయన ఇచ్చిన బహుమానము కదా. జాగ్రత్తగా మీరు దాన్ని కాపాడుకుంటూ ఉన్నారండి. ఈ లోకపరమైన ఒక ప్రాపర్టీని ఎంత జాగ్రత్తగా మీరు చూసుకుంటారో అదే రీతిగా మీ పిల్లల యొక్క జీవితము మీ కన్నులకు అంత విలువైనదిగా ఉందా? గమనించండి. ప్రతి దినము వారి యొక్క హృదయాలని వాక్యంతో మీరు దున్నుతున్నారా అండి? చెత్త చేరుకుంటుందేమో, పిచ్చి పిచ్చి చెట్లు మొలిచేస్తాయేమో, మరలా వాటన్నింటిని క్లీన్ చేయడం కష్టం. ఏ దినమునికి ఆ దినమున శుభ్రపరచుకుంటూ ఉన్నాము అన్న ఆలోచన ఉందా మీకు? ఏ దినమునకు ఆ దినమున వారితో వాక్యాన్ని గురించి వారికి వివరిస్తూ వారితో సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉన్నారా? వారి చుట్టూ ప్రార్థన కంచెని ఏర్పాటు చేస్తూ ఉన్నారా? ప్రతి దినము వారి కొరకు మోకరించి మీరు దేవుని యొక్క సన్నిధిలో వారి కొరకు మొరపెడుతూ ఉన్నారంటే మీ యొక్క ప్రార్థన కంచె వారి యొక్క జీవితాన్ని కాస్తుంది తెలుసా? ఎంతో మంది భక్తుల జీవితాలు సరైన మార్గంలో వెళ్ళాయనంటే అది వారి యొక్క తల్లిదండ్రుల ప్రార్థన కంచె. ఎన్నో అపాయాల నుంచి, కీడుల నుంచి, పెరిగిపోతున్న దుర్మార్గము నుంచి, ఈ యొక్క సమాజమును పెరిగిపోతున్న కీడు నుంచి మీ బిడ్డల్ని కాపాడుకోవాలి అంటే మీరు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. రిజిస్టర్ చేస్తున్నారా వారిని? ఇదిగో మీరు దేవుని యొక్క జనాంగము, ఇదిగో మీరు దేవుని బిడ్డలు వారికి చెప్తూ ఉన్నారా? మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు అయి ఉన్నారు. దేవుడు చూస్తూ ఉన్నాడు. భయభక్తులు కలిగి మీరు దేవుని ఎట్లా జీవించాలి. ఇదిగో ఇది సరైన మార్గం, ఇలా ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనకి ఇలా చెప్తూ ఉంది, ఈ రీతిగా మనం జీవించాలి అని మీరు మీ పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారంటే. ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక మాటని చెప్పాడండి. అదేంటంటే వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, ప్రతి సమయమందు మీ యొక్క బిడ్డలకి మీ దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాలను వివరించండి అయ్యా అని చెప్పాడు. ఎందుకు ఎందుకు అని అంటే దేవుడు ఎంత ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క జీవితంలో, ఏమేమి కార్యాలను చేసి దేవుడు వారిని నడిపించాడు, ఎలాంటి వ్యక్తి దేవుడు, ఆయనతో సహవాసం ఎందుకు అవసరం, ఇవన్నీ వారు నేర్చుకుంటారు అని. అయితే ఇశ్రాయేలీయులు ఆ విషయంలో ఫెయిల్ అయిపోయారండి. ఎప్పుడైతే వాళ్ళు కనాను దేశంకి వచ్చిన తర్వాత యెహోషువ, ఆ తరములో ఉన్న పెద్దలందరూ చనిపోయిన తర్వాత యెహోవా అంటే ఎవరో తెలియని జనులు వచ్చారంట. అంటే వారు తమ పిల్లలకి వారు దేవుని గురించి చెప్పడం మరచిపోయారు. దానిని బట్టి ఏమైంది? రకరకాలుగా వారు చూసిన దాన్ని, వారి యొక్క హృదయం ఆశించిన దాని వైపు వారు వెళ్ళిపోయారు. రకరకాల విగ్రహములకు, రకరకాల విషయములకు, రకరకాల దేవునికి ఇష్టం లేని ప్రతిదీ వారు చేశారంట. దానివల్ల వాళ్ళకి మంచి జరిగిందా, కీడు జరిగిందా అండి? ఎంత అనుభవించారో కదా. మనం అనుకుంటూ ఉంటాము, నా బిడ్డ ఇంకా చాలా చిన్న బిడ్డ, ఈ వయసులో వాడికి వాక్యం ఏం అర్థమవుతుంది, ఈ వయసులో తనకి ప్రార్థన అంటే ఏం అర్థమవుతుంది, ఇంకొంచెం ఎదగనివ్వు,
ఒక 12, 13 సంవత్సరాలు రావాలి. ఆ తరువాత వాళ్ళని నేను మొక్కై వంగనిది మానే వంగుతుందా అండి? సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది, బాలుడు నడవవలసిన త్రోవను వారిని నడిపించండి. అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు దాని నుంచి వాళ్ళు తొలగిపోరని రాయబడి ఉన్నదండి. బాలుడు అంటే మన దృష్టిలో టీనేజ్ కాదు, కాదు. నీకు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం నీ బిడ్డ. ఆ బిడ్డ గురించి నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? లెక్క ఒప్పచెప్పాలి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఒక్క దినమున దేవుడు నీకు అప్పగించిన ప్రతి తలాంతును బట్టి, ప్రతి స్వాస్థ్యమును బట్టి, ప్రతి ఒక్క విషయమును బట్టి, నీ జీవితమును బట్టి నువ్వు దేవుడికి లెక్క ఒప్పచెప్పాల్సి ఉంది. ఆ దినమున దేవుడు, అయ్యా నేను నీకు ఒక బహుమానాన్ని ఇచ్చాను కదా, ఏ రీతిగా నువ్వు ఆ బహుమానాన్ని కాపాడావు, ఏ రీతిగా ఆ స్వాస్థ్యాన్ని నువ్వు సరైన మార్గంలో నడిపించావని అడిగినప్పుడు మన దగ్గర జవాబేమో. మనం జీవిస్తున్న మన చుట్టూ ఉన్న యొక్క సమాజము చాలా చెడిపోయినదండి. ఈ సమాజం మారాలి అని అంటే అది నీ చేతిలో ఉంది తెలుసా? నీకు ఇప్పుడు దేవుడు నీకు అనుగ్రహించిన నీ గర్భఫలమే పరిశుద్ధమైన జనముగా నువ్వు తీర్చిదిద్దగలిగితే, దేవుడికి అప్పచెప్పగలిగితే పరిశుద్ధ జనరేషన్ వారి దగ్గర నుంచి వస్తుందండి. ఈ సమాజం మారుతుంది తెలుసా? అదే కీర్తనలు 127వ అధ్యాయం మీరు చదివినట్లయితే, వాళ్ళు బలవంతుని చేతిలో బాణం వంటి వారంట. నిన్ను నమ్మి నీకు ఇచ్చిన నీ బిడ్డలు దేవుని యొక్క చేతిలో నువ్వు పెట్టగలిగితే వాళ్ళని బాణములాగా దేవుడు వాడుకుంటాడండి. గురి చూసి బాణమును వేసినప్పుడు ఒక విల్లుకాడు ఏమైతున్నది? ఖచ్చితంగా టార్గెట్కి వెళ్ళి తగులుతుంది. అయితే మనం బాణములుగా చేసేందుకు ఇష్టపడడం లేదు. పదును పెట్టాలి అన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి నేర్పించాలి అన్న ఆశ లేదు. ముందుగా మన ప్రార్థనా జీవితమే పరచుకోండి. అపవాది గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఎవరెవరిని పట్టుకుందామా? నీ బిడ్డ చుట్టూ ప్రార్థన కంచెని వేయండి. మీ బిడ్డ చుట్టూ ప్రార్థన కంచె వారి యొక్క జీవితాన్ని ఎన్నో ఆపదల నుంచి తప్పిస్తుందండి. అగ్ని వలయముగా దేవుడు వారి చుట్టూ ఉండాలి అని అంటే నీ ప్రార్థన ఎంతో అవసరం. వారు సరైన మార్గంలో నడుస్తూ ఈ లోకములో ఉన్న ఆ యొక్క మెరుపులకి, ఆ యొక్క ఆకర్షణకి వెళ్ళిపోకుండా సరైన మార్గంలో నడవాలి అని అంటే వారికి పునాది అవసరమై ఉన్నది. వారికి సరైన మార్గదర్శకుడిగా నువ్వు మారాలి. కాబట్టి ఏదో ఉందిలే, ఎక్కడో ఉన్నాంలే, ఎలాగోలా వాళ్ళు నేర్చుకుంటారులే, మనం పాటుపడిన రీతిగా వాళ్ళు కూడా ఎన్నో పాటలు పడి దేవుని తెలుసుకుంటాడనే ఒక ఆలోచనని దయచేసి మానండి. దేవుడు మీకు అప్పగించిన ఈ యొక్క స్వాస్థ్యమును భయభక్తులతో మీరు కాపాడండి. దేవుడు మీకు సహాయం చేయను గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.